బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలక మండలి నిర్ణయాలపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అవసరం లేకున్నా కోట్లాది రూపాయల పనులను చేపట్టారని, గత పాలక మండలిపై విజిలెన్స్ విచారణ చేయాలని అన్నారు. శ్రీవారి ఖజానాను అడ్డంగా దోచుకున్న వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీవారి భక్తులకి చాలా వరకు టేబుల్ ఎజెండా కింద, అరైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకున్నా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక 20 రోజులుగా జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఆ అధ్యక్షుల్ని, ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని